హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది వెరైటీ రెసిపీ అండి, స్వీట్ రెసిపీ. ఇది డ్రై ఫ్రూట్స్తో సున్నుండలండి. దీనికి కావాల్సిన ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుని బాగా వేయించుకోవాలి. ఫ్లేవర్ వచ్చి మంచి ఫ్లేవర్ వచ్చి కలర్ మారేపు వేయించుకుని దాన్ని చల్లాలి. అలాగే ఒక 3-4 స్పూన్లు బియ్యం కూడా వేయించుకుని దాన్ని కూడా దాంట్లో వేసి చల్లారనివ్వాలి. దాంట్లోనే ఒక గుప్పిడి జీడిపప్పు, ఒక గుప్పిడి బాదం పప్పు కూడా వేయించుకోవాలి. ఇంకేమైనా ఉన్నా కూడా పిస్తా అలాంటివి ఏమైనా ఉన్నా వేసుకుని కూడా వేయించుకుని రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే 2 యాలకులు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నాం, మినపప్పు తీసుకున్నాం, అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకుని దాన్ని కూడా సన్నగా తురుముకుని పాకం పట్టుకోవాలి. అది బెల్లం వేసి అది కొద్దిగా మునిగే వరకు కొద్దిగా నీళ్ళు వేయండి. ఎక్కువ నీళ్ళు వేస్తే పాకం తొందరగా రాదు. కొద్దిగా వేసి పాకం పట్టాలి. ఆ పాకం కూడా ఉండే పాకం కాదండి, తీగ పాకంలోకి వస్తుందనగా స్టవ్ ఆఫ్ చేసేసి ఈలోపు ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని మెత్తగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఇది రెడీ అయ్యి ఈ పాకం రెడీ అయిపోయింది. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ పౌడర్ వేసి మొత్తం కలి తిప్పి దగ్గరికి చేర్చుకోవాలి. ఇది చేతి పట్టే వేడి తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుని పైన గార్నిష్ చేసుకుని వండుకోండి. వీళ్ళు చెప్పేవన్నీ కూడా ఈజీగా సింపుల్గా రెసిపీస్. ఇది ఆరోగ్యరీత్యా కూడా చాలా బలవుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేని స్వీట్ రెసిపీ అండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళు లైక్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూసినా సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నోటిఫికేషన్లో ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా పౌడర్ వేసి మొత్తం నెయ్యి వేసుకుని మొత్తం దగ్గర చేసుకుని ఉండరేసుకోండి. ఇవి లంచ్ బాక్స్లో పిల్లలకి ఇవ్వడానికి కూడా బాగుంటాయి. వారం రోజులు స్టోర్ చేసుకుని వారం రోజులు ఉంటాయండి. లేదు ఇప్పుడు సెలవులు కాబట్టి ఇంట్లో ఉన్నారు కాబట్టి రోజుకి ఒకటి తిన్నా కూడా మంచి హెల్తీ రెసిపీ అండి. బయట కొనే వాటి కంటే కూడా ఈ రెసిపీ చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు పెద్దవాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి పిల్లలని అడిగి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చూసారు కదా, ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయండి.